హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆవకాయ పచ్చడి లేనిదే ఎవరు అసలు టేస్ట్ చేయకుండా ఉండరు కదండి. ఆవకాయ ఖచ్చితంగా అందరూ రెగ్యులర్గా ఆంధ్ర వాళ్ళందరూ యూజ్ చేసే ఆవకాయ పచ్చడి అండి. దాన్ని అయితే కనుక 20 కాయలను అయితే తీసేసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుని శుభ్రంగా వాటర్లో నానబెట్టేసుకున్న తర్వాత తీసి శుభ్రంగా వాష్ చేసి తుడిసేసిన తర్వాత ఒక 20 కాయలని ఈ విధంగా కట్ చేపించి దాంట్లోనే మెంతులు, ఆవాల పొడి అర కేజీ వేసుకుని 4 గ్లాసుల వరకు కారం పొడిని అయితే వేసేసుకుని సాల్ట్ని కూడా వేసేసి మొత్తం ముక్క ములిగేంత వరకు వేరుశనగ ఆయిల్తోనైతే కనుక కలుపుకోవాలండి. వేరుశనగ ఆయిల్ అయితేనే టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇవి దీంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి పైన పర్లేదు, పొట్టు తీయకుండా వేసుకున్నా పర్లేదు, ఆప్షనల్, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ కదండి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక జాడీలో తీసేసుకుని స్టోర్ చేసేసుకుంటే 1 ఇయర్ వరకు ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.